ఉన్నటువంటి శక్తిని అనుసరిస్తారు. శక్తి అనేది చాలా ముఖ్యం. ధర్మాచరణ విషయంలో మనం ముఖ్యంగా చూడాల్సినటువంటి శక్తి, ఎవరికి ఎంత శక్తి ఉందో ఆ శక్తికి తగినట్టుగా చేస్తే అదే గొప్ప ధర్మాచరణ. ఈ ఒక విషయం కూడా శక్తి అందరికీ తెలుసుకోవాలి. బాగా సామర్థ్యం ఉన్నవాడు పెద్ద పెద్ద కార్యాలు చేసుకున్నప్పుడు మిగతా వాడు ఏం చేయాలి, ఆయన వాడిలాగా చేయలేకపోతున్నానే చెప్తాను. వాడి అటువంటి సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి, బాగా చేయలేటువంటి సామర్థ్యాన్ని ఒక వ్యక్తి భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి దాన్ని వాడు చక్కగా చేయాలి. వేరే వాడికి ఆ సామర్థ్యం లేనప్పుడు ఆ సామర్థ్యం లేకపోవచ్చు, కానీ ఏదో ఒక సామర్థ్యం ఉన్నాయి. ఆ సామర్థ్యం ప్రకారం మనం మన యొక్క ధర్మాచరణను కొనసాగిస్తే అదే మనం చేసేటటువంటి గొప్ప. కాబట్టి అంటే శాస్త్రంలో ఒక మాట చెప్పారు ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఏ ఒక వస్తువు పెద్దది కాదు, చిన్నది అంటే చాలా అమూల్యమైనటువంటిది అథవా ఏమి ప్రయోజనం లేదు అని ఏ వస్తువుని అనడానికి వీల్లేదు అని అన్నారు శాస్త్రం. మరి లోకంలో ఇది చాలా విలువైంది, విలువైన లేదు అని అనుకుంటాం కదా, ఇలా లోకంలో అనుకుంటాం కదా, ఇది చాలా విలువైన వస్తువు, విలువ ఎక్కువ విలువ తక్కువ అని అనుకుంటాం కదా. ఇదంతా ఏంటంటే వాస్తవంగా దీని విలువ ఎక్కువ కాదు, దీని తక్కువ కాదు. మనం ఉన్నటువంటి పరిస్థితి మనకు అలా చూపిస్తుంది. మనం ఏ పరిస్థితిలో అయితే ఉంటామో, మనం ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి ఒక వస్తువుని చాలా విలువైనదిగా మనకు చూపిస్తుంది. అలాగే మన పరిస్థితి మారినప్పుడు ఆ ఒక కాలంలో ఏదైతే మనం చాలా విలువైనదిగా భావిస్తూ ఉన్నాం ఉండేవాళ్ళం, అదే మనకి ఏమి విలువైనదిగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఒక కాలంలో చాలా వేరువాడిగా ఉన్న వాడికి ఎక్కడైనా కాస్త ఆనందం జరిగితే చాలు, భోజనం జరిగితే చాలు అని చూసుకుంటారు. అంటే దానికోసం ఇంత కష్టమైన పడతారు, కష్టాన్ని ఉపయోగించి ఒక్క పూట ఆనందం జరిగిందంటే చాలు అనుకుంటారు. కానీ వాడే ఏదో ధనం పెరిగిన తర్వాత ఏం చేస్తాడు అంటే, ఎంత విలువైనటువంటి వస్తువు తెచ్చినప్పుడు దాన్ని చాలా విషయం కట్టిస్తాడు. చాలా విషయాలు ఏంటి అప్పుడు అదే వీడు కష్టంలో ఉన్న సందర్భంలోనూ అదే వస్తువు, ఇవాళ అదే వస్తువు ఏమంటాం మారే, కానీ వీడి పరిస్థితి మారేసరికి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకంగా ఒక కాలంలో చాలా విలువైనదిగా భావించిన వస్తువే ఇప్పుడు ఆ తర్వాత కాలంలో దీనికి విలువలేదని వారంతో చాలా స్వచ్ఛంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి కానీ ఇవాళకి కూడా ఆ వస్తువు ఇంకోటికి చాలా విలువైనదిగానే కనిపిస్తుంది. కాబట్టి అదే శాస్త్రంలో మనకి మాట చెప్పారు, ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా విలువైనది కాదు, విలువ లేనిది కాదు. ప్రతి ఒక్క వస్తువుకు ఒక విలువ ఉంటూనే ఉన్నది. మనం ఉన్నటువంటి పరిస్థితి మనకి ఆయా వస్తువులను అలా చూపిస్తూ ఉంటుంది. ఒకసారి చాలా విలువైనదిగా అందమైనటువంటి చూపిస్తుంది, ఒకసారి ఏమీ ప్రతి ఒక్క వస్తువులను ఏదో ఒక ఉపయోగం చెప్తాం. కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే, ధర్మాచరణ చేసేటప్పుడు మన సామర్థ్యం అనేది మనకి చాలా, మన సామర్థ్యానికి ఎక్కువ చేయాల్సిన పనులు, సామర్థ్యాన్ని తక్కువ కూడా చేయడం. మనకి బలం లేని సామర్థ్యం ప్రసాదించాక ఆ సామర్థ్యాన్ని తగినట్టుగా మనం చేస్తే అప్పుడు భగవంతుడు కూడా సంతోషిస్తాడు. నేను ఇంత సామర్థ్యం ఇచ్చినందుకు మీరు దాన్ని ప్రార్థన చేస్తే మంచి పనులు చేశాడా, అయితే ఇంత వాటికి ఎక్కువ సామర్థ్యం ఇద్దాం అంటే భగవంతుడు ఇంకా ఎక్కువ సామర్థ్యాన్ని వాడికి ప్రసాదిస్తాడు. మనం ఎవరికైనా ఒక పని అప్పగినప్పుడు వాడు చక్కగా పని చేశాడంటే మనం ఏం చేస్తున్నాం, అవి చాలా చక్కగా చేశాడు, నేను అనుకున్నానంటే బాగా చేశాడు కాబట్టి ఇంకా వీడికి ఇంకా ఇంకా ఇలాంటి మంచి చెప్పి వాడికి ఇంకా ఒక చేద్దాం చేస్తాం. ఒకవేళ వాడు చక్కగా చేయలేదు అంటే వీడికి ప్రయోజనం లేదు కాబట్టి వీడికి ఇంకోకూడదు అని మనకి మనం చేస్తున్నాం, కూడా అలాగే చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శక్తిని అనుసరించి ఇటువంటి ధార్మిక ఆచరణలు చేసి తమకు యోగ్యమైనటువంటి మార్గంలో ధర్మాచరణ చేసి రావాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా విశేషంగా ఈ ఒక విషయాన్ని చక్కగా తెలుసుకొని విశేషంగా ఈ ఒక ఫౌండేషన్ స్థాపించి విశేషంగా ఈ ఫౌండేషన్ స్థాపించి దీని ద్వారా దేవస్థానం యొక్క నిర్మాణం చేస్తున్నారు. అదేవిధంగా సమాజాన్ని ఉపయోగపడేటటువంటి సామాజికమైనటువంటి దేవాలయాలు కూడా చేయాలి. పరోపకారమైనటువంటి విషయాన్ని కూడా పరిగణనలో తీసుకొని పరోపకారాన్ని కలిగించేటటువంటి కార్యాలు కూడా చేయాలి. అదేవిధంగా దాంతో పాటు ఈ ఆధ్యాత్మికత అనేది కూడా ఉండాలి. ఆధ్యాత్మికతని కోల్పోకుండా
దాన్ని కూడా కాపాడుకుంటూ పరోపకారం చేసేటువంటి కార్యాలను చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆయన ఇవన్నీ చేస్తున్నారు. చాలా సంతోషంగా నేను ఇక్కడ వచ్చాను. అక్కడి నుంచి నేను వచ్చిన టాపిక్ ఇంకా అయితే 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆవరణ నిర్మాణం వచ్చినప్పుడు మనసు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా ఆశీర్వాదం తెలియజేస్తున్నాం. దాని తర్వాత దేవస్థానం నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ గులాభిషేకానికి కావాలి ఆయన ప్రార్థన చేసేటువంటి మాకు వచ్చేటువంటి నిమిత్తం లేదు కాబట్టి అప్పుడు నేను వచ్చినప్పుడు తర్వాత స్థానం చెప్పాను. మేము ఇక్కడికి వస్తున్నాం ఉందని ఆయన వచ్చేవాళ్ళని ఆయన ప్రార్థన చేశారు. అప్పుడు నేను గ్రామం ఉంటుంది కాబట్టి ఇలా నేను వస్తాను చెప్పాను. దాని ప్రకారం వచ్చాము. మీ అందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆయన ఉన్నటువంటి విశేషంగా ఈ ఒక కార్యంలో పాలనలో ఉన్నటువంటి వారందరికీ కూడా మన యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు మీకు అందరూ సహకరించాలి. నా వల్ల ఎంత సాధ్యం అవుతుందో అంత సహకరించాలి. ఒకవేళ సహకారం చేసేటటువంటి శక్తి మనకి లేదు అంటే మాత్రం ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ ఇబ్బంది పెట్టకూడదు. మనిషి సరిగ్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏదైనా ఉపకారం చేయడానికి వీలైతే చేయాలి. ఒకవేళ ఉపకారం చేసే శక్తి లేదు అంటే మంచి పని చేసుకుంటే కాబట్టి చూసుకుంటే చాలు, అంతే కానీ దాన్ని ఇబ్బంది పెట్టడానికి కాబట్టి ఈ మంచి కార్యం జరుగుతుంది. ఇందులో ఇంకా 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 భవిష్యత్తులో ఇంకా ఇంకా విశేషమైనటువంటి అభివృద్ధి కార్యాలు జరిగి సామాజికమైనటువంటి సేవలు ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గం దీని యొక్క అభివృద్ధి చక్కగా జరిగి ఇంకా విశేషమైనటువంటి సామాజిక జరిగి అందరికీ కూడా ఇంకా విశేషమైనటువంటి ఉపకారం అందించుగాక ఈ సందర్భంలో ఆశీర్వాదం తప్పకుండా జరుగుతుంది. ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా విశేషంగా ఆశీర్వాదం ಮುಂದುವರಿಯುತ್ತಾ ಸನ್ನಿಧಾನಗಳವರು ಹೂವಿನ ಅಲಂಕಾರದಿಂದ ರಮಣೀಯವಾಗಿ ಕಂಗೊಳಿಸುತ್ತಿದ್ದ ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿ ವಿಗ್ರಹಕ್ಕೆ ಹೂವಿನ ಹಾರವನ್ನು ಸಮರ್ಪಿಸಿ ಮಹಾಮಂಗಳಾರತಿಯನ್ನು ನೆರವೇರಿಸಿದರು. ದೇವಸ್ಥಾನದ ಒಳಾಂಗಣದಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಲಾದ ದೇವರ ವಿಗ್ರಹಗಳ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮುಗಿಸಿ ದೇವಾಲಯದ ಒಳಾಂಗಣ ಪ್ರವೇಶಿಸಿ ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿಗೆ ನಮಸ್ಕರಿಸಿದರು.
ಶ್ರೀಗಳವರ ದಿವ್ಯ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಅವರ ಆಶೀರ್ವಾದ ಪಡೆಯಲೆಂದು ಆಗಮಿಸಿದ್ದ ಭಕ್ತವೃಂದಕ್ಕೆ ಆಶೀರ್ವಚನವನ್ನು ನೀಡಿ ಆಶೀರ್ವದಿಸಿದರು. ಯಮ ನಿಯಮಾಸನ ಪ್ರಾಣಾಯಾಮ ಪ್ರತ್ಯಾಹಾರ ಧಾರಣಾ ಧ್ಯಾನ ಸಮಾಧ್ಯಷ್ಟಾಂಗ ಯೋಗಾನುಷ್ಠಾನ ನಿಷ್ಠ ತಪಶ್ಚಕ್ರವರ್ತಿ ಅನಾದ್ಯ ವಿಚ್ಛಿನ್ನ ಶ್ರೀಶಂಕರಾಚಾರ್ಯ ಗುರುಪರಂಪರಾ ಪ್ರಾಪ್ತ ಷಡ್ದರ್ಶನ ಸ್ಥಾಪನಾಚಾರ್ಯ ವ್ಯಾಖ್ಯಾನ ಸಿಂಹಾಸನಾಧೀಶ್ವರ ಸಕಲ ನಿಗಮಾಗಮಸಾರ ಹೃದಯ ಸಾಂಖ್ಯತ್ರಯ ಪ್ರತಿಪಾದಕ ವೈದಿಕ ಮಾರ್ಗ ಪ್ರವರ್ತಕ ಸರ್ವತಂತ್ರ ಸ್ವತಂತ್ರ ಆಧಿರಾಜಧಾನಿ ವಿದ್ಯಾನಗರ ಮಹಾರಾಜಧಾನಿ ಕರ್ನಾಟಕ ಸಿಂಹಾಸನ ಪ್ರತಿಷ್ಠಾಪನಾಚಾರ್ಯ ಶ್ರೀಮದ್ರಾಜಾಧಿರಾಜ ಗುರು ಭೂಮಂಡಲಾಚಾರ್ಯ ಋಷ್ಯಶೃಂಗಪುರವರಾಧೀಶ್ವರ ತುಂಗಭದ್ರಾತೀರವಾಸಿ ಶ್ರೀಮದ್ ವಿದ್ಯಾಶಂಕರ ಪಾದ ಪದ್ಮಾರಾಧಕ ಶ್ರೀಮಜ್ಜಗದ್ಗುರು ಶ್ರೀಮದಭಿನವ ವಿದ್ಯಾತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಗುರುಕರ ಕಮಲ ಸಂಜಾತ ಶ್ರೀಮಜ್ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಭಾರತೀ ತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿನಾಂ ತತ್ಕರಕಮಲ ಸಂಜಾತ ಶ್ರೀಮಜ್ಜಗದ್ಗುರು ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಮಹಾಸ್ವಾಮಿನಾಂಚ ಚರಣಾರವಿಂದಯೋಃ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಾನ್ ಸಮರ್ಪಯಾಮಃ. శ్రీరమ్యామలనూత్నభావ విలసత్ శ్రీ చిద్విలాస ప్రభాపూరంబై నవపద్య వైభవకళా ప్రోద్భూత వాంగ్మాధురీ సారంబై విలసిల్లు నీ కరుణయే స్వచ్ఛందమై ఛందమై ధారాళముగ జాలువారదే కవిత్వం ఈ సభన్ శారదా శృతివాంగ్మయసురభూజము శృతివాంగ్మయసురభూజము మతిమంతుల హృదయ సీమ మణిదీపంబౌ చతురాస్యుని ప్రియభామిని సతి శారద కంజలింతు సాష్టాంగముగా. జగద్గురువులు పరమహంస పరివ్రాజక ఆచార్యవర్యులు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు విశేషమైన కృషి చేసిన విద్యావంతులైన మహనీయులు పాల్గొంటున్నారు. ఆధ్యాత్మిక చింతన తత్పరులు సాహిత్య అభిమానులు అయిన పెద్దలు సభలో ఉన్నారు. ఎన్నో అష్టావధానాలు 3 శతావధానాలు నిర్వహించి అద్భుతమైన కావ్య రచన నిర్మాణంలో స్వామివారి దివ్య అనుగ్రహంతో ప్రజ్ఞా పాఠవాలను సొంతం చేసుకున్న చిరంజీవి, వయస్సులో పిన్న వైదుషిలో మిన్న అయిన చిరంజీవి గన్నవరపు లలితాదిత్య ఈనాడు స్వామివారి సన్నిధానంలో అవధాన విద్యా వైభవం ఎలా ఉంటుందో మనకు చవి చూపించబోతున్నాడు. స్వామివారి దివ్యాశీస్సులు చిరంజీవికి పరిపూర్ణంగా ఉన్నాయి, పుష్కలంగా ఈనాటి సభలో వర్షిస్తాయని ఆకాంక్షిస్తూ ఈనాడు సంస్కృతంలో తెలుగులో కూడా ఈ చిరంజీవి అష్టావధానం నిర్వహిస్తాడు. తెలుగు పృచ్ఛకులు వరుసగా ఒక్కొక్కరిని నేను అడిగినప్పుడు వారిచ్చే ప్రశ్నను సంధిస్తారు. అలాగే సంస్కృత అష్టావధాన కార్యక్రమానికి సహ సంచాలకులుగా, అలాగే అందులో శాస్త్రవాక్యం అనే అంశాన్ని నిర్వహించే పృచ్ఛకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే అచ్చ తెలుగు అవధాని గారు ఈనాడు సంస్కృత అవధానానికి సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. మా మిత్రులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. బహుశా ఈ ప్రపంచంలో వారు అవధానం చేయని ఖండం లేదేమో. అఖండంగా అవధానాలు అన్ని చోట్ల నిర్వహించి అవధాన విద్యకు ఒక ప్రత్యేకతను సంతరించిన
మహనీయులు వారు సహసంచాలకులుగా ఈనాడు సంస్కృత అవధాన కార్యక్రమానికి వారు సహకరిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోయే ముందు గురుదేవత ప్రార్థన చిరంజీవి చేస్తే కార్యక్రమంలో ముందుకు వెళదాం.